ఉద్యోగం వస్తే మనుషులు తగ్గించుకోవడం మానేస్తారు. దేవుడు మంచిగా ఏదైనా ఒక కార్యం జరిగిస్తే, లేకపోతే వివాహ కార్యక్రమం మంచిగా జరిగిస్తే ఇది మా ఘనత వలన, మా పేరు వలన, మా డబ్బు వలన, మా పరిస్థితి వలన జరిగింది అని చెప్పి మనుషులు తలంచి ఇక ఆ రోజు నుంచి వాళ్ళ హృదయాలు కురివిందమలాగా మారిపోతాయి, గర్విష్ఠులైపోతారు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. ఈయన ఏమంటున్నారు, నేను అబ్రహాము దాసుడను. ఎవరికి దాసుడు? అబ్రహాము దాసుడు. ఇప్పుడు ఇంత గౌరవించి, ఇంత మనన చేసి, ఇంతగా మమ్మల్ని విలువైన వారిగా, ఇంతగా మమ్మల్ని ఎన్నిక చేసిన ఈయన దృష్టిలో మేము దాసుడని చెప్తే ఏమనుకుంటాడు? తగ్గించుకొనుట హెచ్చించబడుటకు చూసినా, తగ్గించుకొనుట హెచ్చించబడుటకు చూసినా. మన పత్రిక నిమిత్తము కొంచెం ఇబ్బంది వస్తే దాని నిమిత్తం భీమవరం డివిజన్ ఆఫీస్కి వెళ్ళాం, పోస్టల్ ఆఫీస్కి. వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో అత్తిలి దాటిన తర్వాత ఫ్రంట్ చక్రము శబ్దం రావడం మొదలేసింది. పెద్ద శబ్దం వస్తుంది. శబ్దం వస్తుంటే నాకు భయం వేసింది, మనలో నాతో పాటు ఉన్న ఇద్దరికి కూడా, డ్రైవర్కి కూడా భయం వేసింది. కానీ ఆ శబ్దంతోనే వెళ్ళిపోతుంటే అందరూ మన కారు వైపే చూస్తున్నారు. అది శబ్దం చేసుకుంటూ వెళ్తుంది, ఏదో బరా 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 ఈడ్చుకుంటూ వెళ్తున్నట్టు. ఈ చక్రం ఆగిపోద్దా అన్నట్టుంది. కొంతకాలం దూరం వెళ్ళిన తర్వాత చక్రం రోడ్డుకేసి ఈడ్చేస్తుందేమో అన్నంత పరిస్థితిలో వెళుతుంది శబ్దం. అలా నడుస్తుంటే అక్కడక్కడ మేము అడుగుతున్నాం, ఏమంటే ఇక్కడ ఏమైనా మెకానిక్ షాప్ ఉందా, కారు మెకానిక్? ఇక్కడ ఏమి లేవండి అంటున్నారు. మీరు భీమవరం వెళ్ళిపోవాల్సింది అన్నారు. కానీ అదే శబ్దంతో అదే పరిస్థితిలో మేము భీమవరం వచ్చేసాం. వెళ్ళి వస్తూ షోరూమ్కి వెళ్దామా అన్నారు ఆయన. షోరూమ్కి వెళ్దామన్నాం. భీమవరం మారుతి షోరూమ్కి వెళ్ళాం. వెళ్ళి షెడ్ దగ్గర పెట్టగానే ఒక మెకానిక్ వచ్చి చూసి, దీనికి మరి అంతా స్టాండ్ అన్నీ కూడా కార్లు పెట్టున్నాయి, ఇక స్టాండ్లు ఖాళీ లేవు, కొంత టైం పడుతుంది. అయ్యో కొంత టైం పడితే కాదండి, మేము దారిలో ఇలా మరి ఇది పరిస్థితి అంటే మన డ్రైవర్ అన్నారు, పాస్టర్ గారు మేము రాజమండ్రి నుంచి వస్తున్నాం అని చెప్పండి, అప్పుడు తొందరగా చూస్తారన్నారు. నో మనం రాజమండ్రి నుంచి రావట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాం? తణుకు నుంచి వస్తున్నాం, రాజమండ్రి నుంచి వస్తున్నాం అని చెప్తాం. అలా కాదన్నాను. మార్గ మధ్యంలో నుంచి వస్తున్నాం అని చెప్పన్నాను. చూసారా, అక్కడ కూడా నేను ఏం చేయాలి, చెప్పాలని, అబద్ధము చెప్పాలని అక్కడ కూడా పరీక్షించబడి నేను అలాగే చెప్పాలి. మార్గ మధ్యంలో ఇలా వచ్చాం, ఇలా జరిగింది, ఇది పరిస్థితి అని చెప్పగానే ఆయన ఏం చేసినాడు, ట్రైల్ వేసాడు. ఒక్కసారి మన కారు ట్రైల్ ఎలా ఉంటుందో తెలుసు కదండి. కారు కూర్చుని ఇంచుమించు 100 స్పీడ్లో కారు పరిగెత్తించాడు. కొద్ది దూరమైన పరిగెత్తించి మళ్ళీ తీసుకొచ్చి మా దగ్గర పెట్టి దీన్ని చూడాలండి, ఇది లోపల పెట్టాలి, ఇక్కడ టైం పడుతుందండి. అయ్యో టైం పెడితే మేము బయట చూపించుకుంటామండి అని చెప్పి మళ్ళీ కారు తీసి బయలుదేరాం. మేము బయలుదేరేటప్పుడు అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఏ శబ్దంతో అయితే లోపలికి వెళ్ళామో మళ్ళీ వచ్చే సమయానికి బయలుదేరినప్పుడు ఆ శబ్దం రావట్లా. సరే రోడ్డు ఎక్కాం. ఒక 50 గజాల దూరంలో రోడ్డు ఎక్కిన తర్వాత మళ్ళీ శబ్దం రాలా. ఇంకా రోడ్డు ఎక్కి మా పని దగ్గరికి వెళ్ళిపోదామని ధైర్యం వచ్చింది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ శబ్దం రాలా. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని వచ్చాం. ఇంటికి వస్తున్నా కానీ ఏ శబ్దం రాలా. ఇప్పటికీ శబ్దం రాలా. మళ్ళీ ఆ మెకానిక్ చెక్ చేయించాం. ఆయన కూడా దీనికి ఏ రోగం లేదు, ఏ జబ్బు లేదు, దీనికి ఏ తగులు లేదు, ఇది బాగుంది, మళ్ళీ చెక్ చేయమన్నారు ఏంటి అన్నట్టు ఆయన చూసారా ఏం జరిగింది, దానికి ఏం జరిగిందో తెలీదు, ఎలా జరిగిందో తెలీదు. దేవుడు గొప్ప కార్యము చేశారు. అప్పుడు ఆ మార్గ మధ్యంలో ఆగిపోతే మెకానిక్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, మేము ఎక్కడ ఉండాలి, ఎండేమో చాలా గట్టిగా ఉంది, ఈ పరిస్థితిలో ఉన్నాం. ఏంటి పరిస్థితి? చాలా కష్టమైన ఆలోచన వస్తూ ఉంది, ఇబ్బందికరమైన ఆలోచన వస్తూ ఉంది. స్పీడ్ వెళ్ళలేకపోతున్నాం, స్లోగా వెళ్తూ ఉన్నాం. లేకపోతే ఎక్కడైనా ఊడిపోద్దేమో, ఏం జరుగుద్దో ఇదొక భయం లోపల. ఈ పెద్ద శబ్దమేమో వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యము చాలా గొప్పది. ఇంటికి వచ్చే వరకు ఏ ఇబ్బంది లేదు, మెకానిక్ చూపించిన దానికి ఏ జబ్బు లేదు, ఏ ప్రాబ్లం లేదని చెప్పినారు. మంచిగా ఇప్పుడు మేము కూడా మళ్ళీ దాన్నే ఉపయోగించి వెళ్ళాం, బాగానే ఉంది. కాబట్టి దేవుడు చేసిన కార్యమునకు స్తుతి చేసి నే పాడనా, జయించి పొగడనా, స్వామి స్తుతి చేసి నీ పాడనా, స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం పాట పాడటం? ప్రార్థన చేసుకుంటూ వెళ్ళటం జరిగింది ఆ ఆఫీస్కి. వాళ్ళు కూడా ఎంతో సావధానంగా చక్కగా ప్రేమగా మాట్లాడి ఆ పత్రికలు ఏవైతే ఆటంకపరిచినారో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వారు, అదే వాళ్ళు చెప్పిన మేరకు అతి సులువుగా మళ్ళీ నిన్న దినమన పోస్ట్ చేయడం జరిగింది. అవి ఇక మన చేతిలో లేవు. దేవుడు చేసే కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడ, హృదయానికి గోచరము కావు. అందుకని దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఏమంటున్నారైనా, నేను అబ్రహాము దాసుడను. మనం ఎప్పుడైనా ఏ స్థాయిలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఎప్పుడు కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకునే మనసు మనకు రావాలా? అపవాది అంటాడు, నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు, నువ్వు మంచి జాబ్ చేస్తున్నావు, మంచి శాలరీ తీసుకుంటున్నావు, నువ్వు మంచి ఇంట్లో ఉంటున్నావు, అన్ని వసతులు కలిగిన ఇల్లు నీకుంది, నీకేంటి, నీలాగా ఎవరు లేరు, చూసుకో ఒకసారి అని చెప్పి మనుషులు హృదయాల్లో ఏం పెట్టొచ్చు? గర్వం పెట్టొచ్చు, గర్వం పెడతాడు. అందుకనే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనం, 4వ వచనం, 4వ అధ్యాయం. బబులోనుని ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపచ్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను ఏం చేసినారట? తాను అనుకున్నారు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. రాజగు నెమ్మదిగారు ప్రకటన. చూసారా, మన మనుషుల్లో ఎప్పుడైతే ఈ బబులోనని మహాపట్టణం నా ప్రభావ ఘనత కోసం, నా బలాధికారం కోసం నేను కట్టించింది కాదా? అంటే నా బలం ఎంత గొప్పదో, నా అధికారం ఎంత గొప్పదో, నా తెలివి ఎంత గొప్పదో నేను కట్టించింది కాదా అని తన మనసులో అనుకున్న మరుక్షణమే దేవుడు ఏమంటున్నారు? నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయిందన్నారు. మనుషులు గర్వించినప్పుడు నీకున్న వనరులు తొలగిపోతాయి. మనుషులు గర్వించినప్పుడు మనుషులకు ఆ దేవుడిచ్చినవి తొలగించేస్తారు, ఇక ఉండవిక. అది ఉద్యోగమైనా, అది ఆస్తి అయినా, అది మరొకటైనా తొలగించబడుతుంది. అందుకని దేవునికి విరోధంగా మనుషులు ఏం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో దేవుడు రహస్యమందు చూసు దేవుడే మనిషికి ప్రతిఫలము ఇస్తారు. మనం ఆలోచించే ఆలోచన దేవుడికి తెలుసు. నా తెలివి చొప్పున ఇది వచ్చినాయి, నా డబ్బు చొప్పున ఇవన్నీ కొన్నాను, ఇవన్నీ కట్టాను, ఇవన్నీ చేశాను అని అనుకుంటాడు మనిషి. నేను కాబట్టి ఎంత పెద్దగా ఘనంగా పెళ్లి చేశాను, నేను కాబట్టి ఇలా చేశాను, నేను కాబట్టి అలా చేశాను అని అనుకుంటాడు. లేదు, ఇలా అనుకోవటమే ఏమొచ్చింది? మనిషికి గర్వం వచ్చింది. మనుషుల్లో గర్వం వస్తుంది. ఈ గర్వము మనిషి ఏం చేస్తుంది? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారం అనే మనసు వచ్చింది. నాశనానికి ముందు గర్వము. అందుకనే హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం, హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం, నీవు నీ సౌందర్యము చూసుకుని గర్వించిన వాడవై. ఏం చేసినాడట? దేన్ని చూసుకుని గర్వించాడండి? సౌందర్యాన్ని చూసుకున్నాడు, గర్వించాడు. ఈ రోజున ఉద్యోగం చూసుకుంటున్నాడు, గర్విస్తున్నాడు. తను పొందిన ఆస్తిని చూసుకుంటున్నాడు, తను కొన్న ఇళ్ల స్థలాలను చూసుకుంటున్నాడు, తనకు వచ్చే డబ్బును చూసుకుంటున్నాడు, తన వ్యాపారం నుంచి వచ్చే డబ్బును చూస్తున్నాడు, గర్వించేశాడు. అందుకని లోపట్ల గర్విష్ఠుడు ఏం చేయడం? అంత సులువుగా లోపడ్డాం.
తన వ్యాపారం వల్ల వచ్చే డబ్బును చూస్తున్నాడు, తన ఉద్యోగం వల్ల దాచిన డబ్బును చూస్తున్నాడు, తను దాచిపెట్టిన ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను చూస్తున్నాడు, తను దాచిన డబ్బు వైపు చూస్తున్నాడు, తను పొందిన ఇళ్ల స్థలాలు లేక ఇళ్ళు వైపు చూస్తున్నాడు, తన హోదా వైపు చూసుకుంటున్నాడు. గర్వించేశాడు, గర్విష్ఠుడైపోయినాడు. అందుకని దేవుడు అంటున్నారు, గర్విష్ఠుడా నాశనమునకు ముందు ఏమి నడుచును? గర్వం నడుచుద్దని జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యము నీ యొద్ద నుండి ఏమైంది? తొలగిపో. ఈయన అంత గౌరవంగా పిలిచిన వారి ఎదుట ఏమంటున్నారు? నేను అబ్రహాము దాసుడను. ఆయన మనసు ఎన్నడూ గర్వించిగా మాట్లాడింది కాలేదు. నేను అబ్రహాము దాసుడను, తన్ను తాను తగ్గించుకుని మాట్లాడుతున్నారు. అబ్రహాము దాసుడేనండి ఆయన. నేను అబ్రహాము ఇంట్లో కొంచెం పర్వాలేదు, ఒక లెవెల్లో ఉంటాను. ఒక ఆయన నాకు బాగా తెలుసు, మన వీధిలో ఉండేవారు. ఆయన డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవారు షుగర్ ఫ్యాక్టరీలో. ఆయన చెప్తూ ఉండేవారు, నేనంటే ఏంటనుకున్నారు, నేను హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇంట్లో నేను వాళ్ళ కారు డ్రైవర్ని, వాళ్ళ ఇంట్లోకి ఎవరు వెళ్ళలేరు, నేను మాత్రమే అంత డైరెక్ట్గా వెళ్ళిపోతా అని చెప్తూ ఉండేవారు. అంటే అక్కడికి వెళ్ళడానికి దాన్ని బట్టి ఏం చేస్తున్నారు? ఆయన గర్విస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎందుకు పడ్డావు నువ్వు? తేజో నక్షత్రమా, ఆకాశము నుండి నువ్వు ఎలా పడిపోతివి? నీ తేజస్సును చూసుకుని గర్వించి ఏమయ్యావు? పడిపోయినావు. నీ పరిస్థితిని చూసుకుని పడిపోతున్నావు. నేనెంతటి వ్యక్తిని, ఒకప్పుడు సైకిల్ కొనుక్కునే స్థామత లేదు, ఒకప్పుడు సరైన ఇల్లు కట్టుకునే సామర్థ్యం లేదు. ఈ రోజున దేవుడు నన్ను హెచ్చించి ఇలా చేసినారు. దీన్ని బట్టి ఆ ఇళ్ళను చూసుకుని, ఆ పరిస్థితులను చూసుకుని, ఆ ఏసీలను చూసుకుని, ఆ తలుపులను చూసుకుని, ఆ గుమ్మాలను చూసుకుని, ఆ బట్టలను చూసుకుని, ఆ బంగారం కాసులను చూసుకుని ఎందుకు గర్వించి నేను దేవుని దగ్గర నమ్మకత్వాన్ని కోల్పోతున్నాను మనిషి తన్ను తాను విమర్శించుకోవడం మానేసి ఇతరులను విమర్శిస్తున్నాడు. తన్ను తాను విమర్శించుకోవడం వదిలేశాడు. నేను చేసే పని కరెక్ట్ కాదే, ఒకప్పుడు నా పరిస్థితి ఎలాంటిది, కానీ ఈరోజు నా పరిస్థితి ఏంటి నేను ఏం చేస్తున్నా? గర్విష్ఠుడు ఎప్పుడూ కూడా ఇతరులను విమర్శిస్తాడే తప్ప తన్ను తాను ఏం చేసుకోడు? విమర్శించుకోడు. తన్ను తాను విమర్శించుకుంటే అసలు ఆ గర్వమే మనుషుల్లో రాదు. అందుకని నన్ను నేను విమర్శించుకుని ఎడల తీర్పులోనికి రాకయిందును. మనల్ని మనం విమర్శించుకుంటే నేను ఎంతటి వ్యక్తినండి, నా పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఒకప్పుడు నా జీవితం ఏంటి, ఇప్పుడేంటి? దీవించబడ్డా, అది దేవునికే మహిమ. నేనెవరిని గర్విష్ఠురాలు అవటానికి? నా పరిస్థితిని చూసుకుని కనబడి ఏమన్నా నాతో వస్తాయా? ఏమి రావు. ఎందుకు నేను గర్వించాలి? గర్వించి దేవునికి విరోధంగా పాపం చేసి నేనెందుకు పడిపోవాలి అని అనుకునేది తను తాను విమర్శించుకున్నప్పుడే అందుద్ది ఆ మనసు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామందికి దేవుడు పిల్లల్ని ఇస్తారు. పిల్లల్ని ఇచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది మెచ్యూరిటీ అవరు. ఇప్పట్లో ఒక అమ్మాయి మెచ్యూరిటీ అవలా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నా దగ్గరికి వచ్చి, అయ్యా మా అమ్మాయి మెచ్యూరిటీ అవ్వట్లేదు, చాలా వయసు వచ్చింది అని చెప్పన్నప్పుడు ప్రార్థన చేసిన వారానికి ఏమైంది? అమ్మాయి మెచ్యూరిటీ అయింది. దేవుడు అద్భుతం చేసినారు. అలాగే కొంతమంది దేవుణ్ణి నమ్ముతారండి, దేవుని పిల్లలేగా ఉంటారు. ఆ పిల్లలు మెచ్యూరిటీ అవుతే పూర్తిగా అన్యుల కార్యక్రమాలు చేసేస్తారు, అన్యుల్లాగా చేసేస్తారు. కొంతమంది దేవుడు పిల్లల్ని ఇస్తారు, ఆ పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చేసరికి అందరూ దేవుణ్ణి నమ్మిన వాళ్ళే ఏం చేస్తారు? పూర్తిగా అన్యమైన వాతావరణం చేస్తారు. దేవుని బిడ్డ, దేవుని కోపాన్ని తెప్పించుకునే పనులు మన చేత జరగకూడదు, అది మంచిది కాదు. కాబట్టి ఇక్కడ నేను అబ్రహాము దాసుడను, తను తాను ఏం చేస్తున్నారు? తగ్గించుకుని మాట్లాడుతున్నారు. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ కండిషన్లో ఉన్నా, ఏ స్థాయికి దేవుడు మనల్ని హెచ్చించినా మనల్ని మనం తగ్గించుకునే మనసు మనకెంతో అవసరం. నేనెంతటి వ్యక్తిని ప్రభా, నా స్థితి ఎంత, నేను మిన్నల్లిని కదా, దుమ్ముని కదా, ధూళిని కదా, ప్రభువానుటకు కూడా యోగ్యుడను కాను కదా అని మనల్ని మనం తగ్గించుకుంటే ఎంత మంచిది. ఈ రోజున ఎంతమంది గర్విష్ఠులై ఉన్నారు. ఉద్యోగం వచ్చాక ఏమండి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎయిర్లైన్స్లో జాబ్ వచ్చింది, ప్రార్థన చేసినారు సేవకులు, జాబ్ వచ్చింది. ఇక మనుషులు సేవకుల మాట వినే స్థితిలో ఇక లేరు, ఇంకా అవసరం లేదు. దేవుని బిడ్డ, నువ్వు ఆకాశమునకెక్కిన దేవుడు అక్కడి నుంచి నిన్ను ఏం చేస్తారు? పడగొడతారు. ఎందుకంటే ఏ సేవకుల ద్వారా దేవుడు నీకు మేలు చేసినారో ఆ పరిస్థితిని నీకు ఇప్పుడు చిన్న చూపు
అయిపోయిందా? 2 ఇళ్ల స్థలాలు కొనినంత మాత్రాన, 2 ఇళ్ళు కలిగి ఉన్నంత మాత్రాన, నెలకింత డబ్బు వస్తున్నంత మాత్రాన, లేకపోతే పలానా బ్యాంకులో చేస్తున్నాను, పలానా పరిస్థితిలో ఉన్న పలానా డిపార్ట్మెంట్లో చేస్తున్నాను చెప్పినంత మాత్రాన మనిషి ఆకాశమునికి ఎక్కిపోయి సాధించేదేమీ లేదు. కాబట్టి దేవుడు రహస్యమందు మన యొక్క గర్వాన్ని ఆయన బాగుగా చూస్తున్నాడు. అందుకని ఆయన గర్విష్ఠులను బాగుగా ఎరుగును. కాబట్టి ఇక్కడ నేను అబ్రహాము దాసుడిని చెప్పి తను తాను తగ్గించుకుంటున్నారు. దాసుడిని అని చెప్పి ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఏమని చెప్పి రాయబడింది? నేను ముగించబోతున్నా. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమాన్ని బహుగా ఆశీర్వదించను. చాలు, యెహోవా నా యజమాని ఏం చేశారు? బహుగా ఆశీర్వదించారు. దేవుని సంధికి ఎందుకు పిలిచారండి? మనందరినీ ఏం చేయాలని? బహుగా. ఎందుకంటే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం దేవుడు ఏం చెప్పినారు అబ్రహాంతో? యెహోవా నీవు నీ దేశము నుండి నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళుము. గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదించి, చూసారా, నిన్ను ఆశీర్వదించును అని చెప్పిన దేవుడే ఈ రోజున ఆయన దాసుల ద్వారా ఏమంటున్నారు? నా యజమానుని దేవుడు ఏం చేశారు అంటే ఆ రోజు 12వ అధ్యాయంలో చెప్పిన మాట 24వ అధ్యాయము 34వ వచనములో అప్పుడు ఏమైంది? నెరవేరింది. దేవుడు చెప్తారు, ఆయన చేయగలరు. పిలిచినవాడు నమ్మదగినవాడు. అందుకని దేవుడు చెప్తారు, చేయగలరు. అక్కడ ఆశీర్వదిస్తానని చెప్పారు, ఇక్కడ ఏం చెప్తున్నారు? నా యజమాని దేవుడు బహుగా ఆశీర్వదించబడే స్థానంలోనికి దేవుడు మనల్ని పిలిచారు. కాబట్టి దేవుని సన్నిధికి మనం నమ్మకంగా వస్తే, నిజంగా దేవుడు మాట వింటే, క్రమాన్ని పాటిస్తే, 100 పనులు మనకున్న దేవుని పనిని ముందు పెట్టుకుంటే, లేక ఒక పని మనకుండి దేవుని పనిని వెనకబెడితే వాళ్ళు ఆశీర్వదించబడటం కాదు కదా, ఆశీర్వాదం అనే మార్గంలో రావడం కూడా చాలా కష్టమైపోద్ది. అందుకని దేవుని పనిని ముందు పెట్టుకుందాం, భక్తిని ముందు పెట్టుకుందాం. నా యజమానుడిని ఏం చేశారండి? బహుగా ఆశీర్వదించారు. ఈయన సాక్ష్యము ఆ ఇంటి వారిని ఏం చేస్తుంది? ధైర్యపరుస్తుంది. ఆ ఇంటి వారికి వాళ్ళ అమ్మాయి అనే రెబ్కాని ఇవ్వటానికి ఏం చేస్తుంది? సిద్ధము చేస్తుంది. ఈ రోజున మనం ఇచ్చే సాక్ష్యము, ఏ సావాసానికి వెళుతున్నారు మీరు? పలానా ఫెలోషిప్కి వెళుతున్నాం, ఎలా ఉంటుంది అక్కడ? మా సావాసములో ఇలా మారు మనసు ఉంటుంది, మా సావాసములో ఇలాంటి వాక్యం ఉంటుంది, మా సావాసములో ఇలాగ దీవించినారు దేవుడు. సంగమునకు వచ్చే ప్రతి వ్యక్తిని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు దీవిస్తూ ఉన్నారు. మమ్మల్ని దీవించారు, అనేకులను దీవించారు. ఎవరన్నా కతిపినా అదే విధంగా సాక్ష్యాలు చెప్తారు. అనగానే ఆ వినే వ్యక్తికి ఏమనిపిస్తుంది? మేము కూడా రావాలనిపిస్తుంది. ఎలియాజరు యొక్క సాక్ష్యము లాబాను మనసును, లాబాను భార్య మనసును, అక్కడ వింటున్న తలుపు సాటును కూర్చుని చక్కని అమ్మాయి వింటుంది. ఎవరు? రెబ్కా కూడా. ఏం చెప్తున్నారు? వింటా ఉన్నారు. ఆ వింటున్న రెబ్కాకు కూడా ఏం కలుగుతుంది ఈ సాక్ష్యం ద్వారా? నిజంగా ఎంత బహుగా ఏమయ్యారట? ఆయన దీవించబడ్డారు. ఎన్ని విషయాల్లో? నా యజమానుడు బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఎన్ని విషయాల్లో? ఏమనుంది? ఒంటెలను గొర్రెలను, అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీలను, జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. ఎంత ఆస్తి ఉందండి అబ్రహాముకి! ఎంత ఆస్తి ఉంది! ఎంత గొప్ప ధనవంతుడు! ఎంత గొప్పగా దీవించబడ్డారు. నా యజమానుడు యెహోవా వలన బహుగా ఆశీర్వదించబడిన, బహుగా 318 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. నా యజమానుడి చుట్టూ, నా యజమానుడు గురారం అక్కడ ఉంటే ఆయన చుట్టూ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? 318 మంది ఫ్యామిలీస్ కూడా ఆయన ఇంటిలో పని సమృద్ధిగా ఉంది. ఆయన ఇంట్లో 318 మందికి కూడా ఏముంది? సమృద్ధి పని ఉంది. గొర్రెలు కాయటం, లేక ఒంటెలను కాయటం, అటు మేత తీసుకురావటం, వ్యవసాయం చేయటం, నీళ్లు పోయటం, లేక ఇంట్లో పరిసరి చేయటం. 318 కుటుంబాలకు కూడా ఏముంది? సమృద్ధి అయిన పని ఉంది, సమృద్ధి అయిన ఆహారం కూడా ఉంది.
బహుగా అంటే ఏంటంటే మనం కొలత వేయటానికి అది అందేది కాదు. బహుగా ఆశీర్వదించబడ్డారు. బహుగా దేవుడు దీవెన మీకు నాకు ఇలాగ బహుగా అనే పదముతో నిలుచున్నారు దేవుడు. బహుగా అనే పదంతో నా బిడ్డను బహుగా దీవించాలా, బహుగా ఆశీర్వదించాలా అనే తలంపుతోనే, అలాంటి ప్రణాళికతోనే దేవుడు ఎదురు చూస్తున్నారు. ఈ మనుషుడు 3 అడుగులు గోడ కట్టగానే కింద పడినట్టు కొంచెం దీవెన రాగానే ఏమైపోయాడు? పడిపోయాడు. బహుగా అంతస్తులు కట్టడానికి ఎక్కడ నిలబడతాడు? ఎక్కడ నిలబడతాడండి? 3 అడుగులు లేసేసరికి గోడ పడిపోయింది. ఆ టాపీ మేస్త్రి అన్నారు, ఈ ఒంటింటి గోడ 3 అడుగులు కట్టాం, కానీ ఇంకా ఎత్తు కడదాం అనుకున్నాం, ఇది ఊగుతుంది, ఇప్పుడు ఏం చేయకూడదు, దీన్ని కట్టకూడదు, పడిపోద్ది కడితే. ఏం కాదు కట్టు అన్నారు, కట్టారు, డాములు పడింది. అలాగే ఈ రోజున మనుషులను దేవుడు దీవించలేక కాదు, ఆయన దీవెనకు కర్త. ఆయన దగ్గర గొప్ప దీవెనలు ఉన్నాయి. బహుగా ఆశీర్వదించడానికి మిమ్మల్ని నన్ను పిలిచినారు. అందుకనే నాకు ఇష్టమైన పాట, అంటే నాకు ఇష్టం కాని పాటలు కాదు, నేను ఎప్పుడు పాడే పాట, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించి గమనించారు. కొండల్లో లోయల్లో తణుకు నన్ను నడిపించి ఒక దిక్కుమాలినోడి కింద నన్ను ఏం చేయలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. నన్నేం విడిచిపెట్టలా దేవుడు. విడిచిపెట్టడానికి పిలవలా. దేవుడు పిలిచిన దేవుడు ఎవరు? నమ్మదగినవాడు. అన్ని విషయాల్లో మనల్ని దీవించడానికి పిలిచారు బిడ్డ. అన్ని విషయాల్లో నిన్ను దీవించటానికి. నీ చదువు కాదు అక్కడ, నీ జ్ఞానం కాదు అక్కడ, నీ తెలివి కాదు, నా తెలివి కాదు, లేక మనకున్న వనరులు కాదు, ఏమీ లేకపోయినా 5 రొట్టెలు 2 చేపలలాగా మనం చిన్నగా ఆయన చేతికి దొరికితే చాలు, దాన్ని ఏం చేస్తారు? దీవిస్తారు. దేవుడు దీవిస్తారు. దీవించగల సమర్థుడు ఆయన. ఆయన దీవించుటకు ఆయన హస్తము దీవెనకు గుర్తుగా ఉంది. అందుకనే నా యజమానుడు అన్ని విషయాల్లో ఏం చేసినారు? యెహోవా ఆయన్ని బహుగా అన్ని విషయాల్లో బహుగా ఆశీర్వదించినారు. అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ రోజున నీ బిడ్డలను దీవిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీకున్న వనరులను దీవిస్తాను అని దేవుడు పిలుస్తూ ఉంటే వాళ్ళ పనులే ముందు పెట్టుకొని అసలు నియామక కాలాల్లో కనపడరు, అసలు ఆదివారం కనపడరు, 1వ తారీఖున అసలు కనపడరు. ఇక బల్లారథంలో కొంతమంది కనపడతారు, కొంతమంది కనపడరు. ఏంటంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన పనిని చూసుకున్నారు తప్ప ఇచ్చిన దేవుడి వైపు చూసే మనసు ఇంకా వాళ్ళకి రాలా. ఇలాంటి వాళ్ళు ఎలా దీవించబడతారండి? బహుగా అనే దీవెనకు ఎలా వారసులు అవుతారు? కొంచెము ఇలా ఎదగగానే మనుషులు అప్పుడే గర్విష్ఠులు అయిపోయి క్రమాన్ని తప్పిపోయారు. అప్పుడే క్రమం పోయింది, అప్పుడే భక్తి క్రమం పోయింది, ప్రార్థన క్రమం పోయింది, విశ్వాసము అనేది కోల్పోయినారు. ఇక మేము వాళ్ళలాగా ఉన్నామా ఏళ్ళలాగా ఉన్నామా లేబుల్ చూసుకునేలాగా వచ్చింది. నాకు ఈ కారు ఉంది, వాళ్ళకి ఆ కారు ఉంది, లేక నాకు ఈ ఫ్రిడ్జ్ ఉంది, వాళ్ళకి ఆ ఫ్రిడ్జ్ ఉంటుంది, నేను ఆ ఫ్రిడ్జ్కి వెళ్ళాలి, నాకు ఈ డ్రెస్ ఉంది, వాళ్ళకి ఆ డ్రెస్ ఉంటుంది, నేను కూడా ఆ స్థితిలో ఉండాలి, నాకు ఈ నగరం ఉంది చిన్నది, వాళ్ళ పెద్దది ఉంది, నేను ఆ స్థితికి వెళ్ళాలి. ఇలా కంపారిజన్ అయిపోయింది తప్ప అసలు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వెతికే మనసు మనుషులకి రావడం లేదు. దేవుడు నిన్ను దీవించగలరు, దేవుడు నన్ను దీవించగలరు. ప్రతి ఒక్కరిని దీవించుటకు ఆయన పిలిచినారు. ఆయన రక్షింప నేరకుండానట్లు యెహోవా హస్తము కొరస కాదు, దీవించ నేరకుండానట్లు దేవుని హస్తము కొరస కాదు. మన కొరస బుద్ధి, మన కొరస ఆలోచనలు, మన కొరస ఉద్దేశాలు, మన కొరస నడక మనల్ని కూడా కొరస చేస్తున్నాయి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడివైన ప్రభువా, ఈ రోజున మమ్మల్ని దీవించడానికి మీరు పిలిచినారు. ఆయన దాసుడు ఎలియాజరు అంటున్నారు, నా యజమానుని యెహోవా బహుగా ఆశీర్వదించను. ఆ సాక్ష్యం ఎన్న వినిన ఆ లాబాను కుటుంబం ఏమైంది? కదిలించబడింది. రెబ్కాను ఇసాక్ గారికి భారీగా పంపించడానికి వాళ్ళు అభ్యంతరం కలిగించేది ఏదైనా ఉందా? ఏమీ లేదు.
ఏమీ లేదు. నువ్వు నేను ఇచ్చిన సాక్ష్యము, మన బంధువులు ఎదుటిచ్చే సాక్ష్యము, క్రీస్తు ప్రభుని గురించి ఇచ్చే సాక్ష్యము, మన సంఘముని గురించి ఇచ్చే సాక్ష్యము, ఇంటి పక్క వారికి, మన బంధువులకు, మన స్నేహితులకు, మన తోటి వారికి, మన పనిచేసే దగ్గర ఎవరైతే మనతో ఉంటున్నారో వారికి మన సావాసము గురించి ఇచ్చే సాక్ష్యము, మన సేవకుల గురించి, సేవకుల కుటుంబం గురించి, సేవకులు దీవించబడిన పరిస్థితిని గురించి, సంఘము యొక్క పరిస్థితి గురించి, సంఘములో జరుగుతున్న కార్యముల గురించి మనం సాక్షిగా చెప్తే వాళ్ళు కూడా కదిలించబడతారు. ఆ రెబ్కాను వాళ్ళు ఇచ్చినట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమను, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు ప్రభుకి ఏం చేయగలరు? నిరాటంకముగా ఇవ్వగలరు. మనం ఇచ్చే సాక్ష్యము, ఎలియాజరు ఇచ్చిన సాక్ష్యము, రెబ్కాను అవలీలగా నిరాటంకంగా ఒంటెలు నెక్కించి పంపించారు. ఒంటెనెక్కించి ఈ రోజున మనం ఇచ్చే సాక్ష్యము వాళ్ళ హృదయాల్ని ప్రభుకి ఇవ్వడానికి సిద్ధం చేస్తుంది. నమ్ముతున్నావా? నీ చెయ్యొద్దు. ప్రభా, నేను ఇచ్చే సాక్ష్యము నా బంధువుల్లో నా దేవుని గురించి, నా సావాసము గురించి, మా సేవకులు పిల్లల గురించి మేము సాక్ష్యం ఇస్తే చెయ్యి దింపొద్దు. మేము సాక్ష్యం ఇస్తే వాళ్ళ హృదయాలు మీకు ఇస్తారు కదా. నేను మౌనంగా ఉండినంతకాలం వాళ్ళ హృదయాలు మీకు ఇవ్వరు కదా. రెబ్కా ఎందుకు మనస్ఫూర్తిగా ఒంటెక్కి వస్తున్నారు? అమ్మా నువ్వు వెళ్ళేదవా? నేను వెళ్ళేదని అంటున్నారు. ఎలియాజరు ఇచ్చిన సాక్ష్యమే ఆమె వెళ్ళడానికి ఏం చేసింది? సిద్ధము చేసింది. అమ్మా నువ్వు చర్చికి వెళతావా? వెళతాను. ఎందుకు? నువ్వు ఇచ్చే సాక్ష్యమే వాళ్ళని కదిలించింది. మనం ఇచ్చే సాక్ష్యము కదిలించేదై ఉండాలా. మనకు అనేక అన్యుల్ని కదిలించేదై ఉండాలా. దేవుడు తెలియని వారిని, విశ్వాసములో బలహీనులైన వారిని, భక్తిహీనులైన వారిని, వ్యభిచారులైన వారిని, దొంగలను, త్రాగుబోతులను, దౌర్భాగ్యాల్ని కదిలించేదై ఉండాలా. ప్రార్థన చేసుకుంటావా? నరకానికి పోయే వాళ్ళని వెనక్కి లాగినట్టు కదిలించేదై ఉండాలా మన సాక్ష్యాలు. ఎలియాజరు అక్కడ నిలబడి, నా యజమానుడికి ఒక కొడుకు పుట్టాడు, ఆయన మ్యాచ్ కోసం వచ్చాము అని చెప్తే ఆ రెబ్కా మనసు మారుద్దా? ఆ లాబాను మనసు మారుద్దా? లాబాను భార్య మనసు మారుద్దా? మహాగణుడైన మహోన్నతుడివైన ప్రభా, ఈ రోజున మా సాక్ష్యాలు సరైనవి కానుందున మా బంధువులు కూడా వాళ్ళ హృదయాలు మీకు ఇవ్వలేకపోతున్నారు తండ్రి. ఒకసారి దర్శించి నడిపించమని. మా సాక్ష్యములో సారం ఉంటే, మా సాక్ష్యములో దీవెన ఉంటే, మా సాక్ష్యము బలమైనదైతే ప్రాంతాలు, ఊళ్ళు, మనుషులు, కుటుంబాలు, వేల కొలది ప్రజలు కదిలించబడతారు తండ్రి. ఆ మేరకు సిద్ధం చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.